డీటెయిల్స్ చూస్తే విజయవాడలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నేడు సీఐ నాగరాజును సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. రాత్రంతా సిట్ కార్యాలయంలోనే ఉన్న సీఐ నాగరాజు దర్యాప్తులో నోరు మెదపలేదు. దీంతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నాగరాజును సిట్ చీఫ్ రవిప్రకాష్ మరోసారి ప్రశ్నిస్తున్నారు. విజయవాడలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నేడు సీఐ నాగరాజును సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. రాత్రంతా సిట్ కార్యాలయంలోనే ఉన్న సీఐ నాగరాజు దర్యాప్తులో నోరు మెదపలేదు. దీంతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నాగరాజును సిట్ చీఫ్ రవిప్రకాష్ మరోసారి ప్రశ్నిస్తున్నారు. అటు సాయికృష్ణ తల్లి ఫిర్యాదు కాపీలో కీలక విషయాలు బయటకొచ్చాయి. ఈ నెల 19న సాయికృష్ణ అంశంపై విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. సీఐ నాగరాజు సాయికృష్ణను కొట్టి చంపాడని ఆరోపించారు. తన ఎదుటే సాయికృష్ణను తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ నాగరాజును సిట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి, సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి సిఐ నాగరాజును నిన్న అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని సిట్టు అధికారులు అనేక రూపాయలు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే సిట్టు ఇప్పటికే దీనికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిబ్బందితో పాటు పోలీస్ స్టేషన్ పరిసరాలను కూడా పరిశీలించింది. ఇక బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళి తల్లి విజయలక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇక కొంత సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో నిన్న ఇక్కడ ఏఆర్ గ్రౌండ్స్ లోపల ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో నాగరాజు నుంచి విచారిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా పలు అనుమానాలు ఏదైతే ఉన్నాయో వాటిని వ్యక్తం చేస్తూ ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే చాలా ప్రశ్నలకు నాగరాజు తనకు తెలియదనే సమాధానం ఇచ్చినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ప్రధానంగా మార్కాపురం నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసు ఆధీనంలోకి ఎందుకు వెళ్లారు, ఎవరు ఆదేశిస్తే వారిని విచారించారనే అంశాలకు సంబంధించి కూడా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన విచారించిన సమయంలో ఎవరెవరు సిబ్బంది ఉన్నారు, చనిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా దహనం చేశారనే అంశాలకు సంబంధించి కూడా ప్రశ్నించగా తనకు సంబంధం లేదనే సమాచారం తెలుస్తోంది. అయితే జీడీ అంటే ఒక నిందితుడిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినప్పుడు జీడీ ఎంటర్ చేయడం అనేది ఒక నిబంధనగా ఉంది. అందులో ఎంటర్ చేసినట్టు ఉన్నప్పటికీ తర్వాత ఏం జరిగిందనే అంశాలపై కూడా ఆరాధ్యగా కొన్ని ప్రశ్నలకు మాత్రం కొంత సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తాను మాత్రమే దోషిగాను లేకపోతే అనుమానితులను చూడాలని ఇందులో ఎవరి ప్రమేయం లేదని కూడా ఆయన స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ మొత్తాన్ని కూడా అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరోవైపు నాగరాజుపై గతంలో హత్యాయత్నం, నిర్బంధం కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మొత్తం విచారణ చేసే కొద్దీ అతని పాత్ర ఉన్నట్టు ప్రస్ఫుటంగా తెలుస్తున్న నేపథ్యంలో అతనిపై హత్య కేసు కూడా నమోదు చేశారు. ఈ నెల 19వ తేదీన కూడా మళ్ళీ మరోసారి తల్లి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఆ ఫిర్యాదులో కూడా చాలా స్పష్టంగా ఆమె ఇతర అధికారుల పేర్లు ఎవరు కూడా ప్రస్తావించకుండా నాగరాజు పేరును మాత్రమే ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో ఆమె పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. తాను కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన
సమయంలో విచారించిన సమయంలో కూడా తన కొడుకును కొట్టినట్టు ఆర్తనాదాలు తాను బయట నుంచి విన్నానని, అప్పుడు నాగరాజ్ సిఐ లోపలే ఉన్నాడని, తాను కలిసినప్పుడు కూడా నీ కొడుకు మీద ఇక ఆశలు వదిలేసుకో అని స్వయంగా తాను తనతో ఆమెతో చెప్పినట్టు కూడా ఆ కంప్లైంట్లో చెప్పింది. ఈ నేపథ్యంలో తన కొడుకుని కనిపించకుండా చూపించకుండా ఈరోజు దహనం చేసిన నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో ఉంది. ఇప్పుడు ఈ అన్ని కోణాల్లో కూడా సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేశారు. నిన్న 3 విడతలుగా విచారణ ప్రారంభం చేసి మొత్తం అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో అతన్ని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి ఆ మొత్తం మీద ఇప్పుడు చూస్తూ ఉన్నాము వెహికల్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. నాగరాజుని పోలీసులు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియోలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాన్వాయ్ కూడా సిద్ధం చేసిన విజువల్స్ ఇప్పుడు మనం వీడియోలో ఉన్నాయి. పోలీసులు కూడా అక్కడ పూర్తిగా అలర్ట్ అయ్యారు. నాగరాజుని ఇక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయన్ని విజయవాడ 2వ ఏజీఎస్ కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్టు చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే నాగరాజు ఇప్పుడు ఎవరైతే అనాథ మృతదేహాలను దహనం చేశారని చెప్తున్నారో, అనాథ మృతదేహాలు దహనం చేసే ముందు కొంత ప్రొసీజర్ ఉంది. ఎవరైనా అడ్రస్ లేని వ్యక్తి చనిపోయి తమ పోలీసుల దృష్టికి వస్తే కనీసం 15 రోజులు మార్చిలో ఉంచాలి. పేపర్లో ప్రకటన ఇచ్చి ఆ ఆచూకీ తెలుసుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలి. అప్పటికి కూడా ఎటువంటి సమాచారం అందకపోతేనే అనాథ మృతదేహం కింద విచారించాలని కూడా చెప్తా ఉన్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వాటన్నిటికి సంబంధించి కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కోర్టులో రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏ అంశాలు పొందుపరిచారు, అలాగే విధంగా ఈ నాగరాజు సంబంధించి పాత్ర, అతనితో పాటు మరికొంతమంది పనిచేసిన వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ అందులో కీలకంగా మారింది. ఈ రిపోర్ట్లు కోర్టులో సమర్పించే రిమాండ్ రిపోర్ట్ను బట్టి కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు అందరూ దాని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి కాసేపు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 11 నుంచి 12 గంటల మధ్యలో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా గతంలో ఉన్న అనుభవాల నేపథ్యంలో ప్రధాన ద్వారం నుంచి ఆ లోపలికి వెళ్లే మార్గం వరకు కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన ఆ పరిస్థితి. అక్కడ నుంచి కూడా కోర్టుకు తీసుకువెళ్తారు. ఈ మొత్తం సంబంధించి ఈ రిమాండ్ రిపోర్టు కోర్టులో సబ్మిట్ చేసి అది వెలుగులోకి వచ్చిన తర్వాత కానీ ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత మేరకు ఉంది, ఈ సిట్టు విచారణలో ఎంతవరకు నిర్ధారణ అయింది అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. శాంకరి ప్రసాద్.